హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రేణుస్ హోమ్ కుకింగ్. ఈరోజు డిన్నర్కి జొన్న రొట్టె చేసాము. జొన్న రొట్టె నిజంగా ఆరోగ్యానికి మంచిదా అంటే అబ్సల్యూట్లీ మంచిదని చెప్పొచ్చు. ఇది వరకు జొన్న రొట్టెలు అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తినేవారు. అదే ఈ మధ్య కాలంలో అయితే జొన్న రొట్టెల వాడకం బాగా పెరిగింది. నిజంగా మా చిన్నప్పుడైతే మేము ఎప్పుడు తినలేదు. మా అమ్మ వాళ్ళకి కూడా తెలియదు ఎలా చేయాలో. ఒకసారి మా వారి ఫీడ్బ్యాక్ వినండి. ఎలా ఉంది? సాఫ్ట్గా వచ్చిందా? చాలా సాఫ్ట్గా వచ్చింది. కర్రీ కూడా చాలా బాగుంది. నైస్. అలా నోట్లో వేసుకుంటే అలా వెళ్ళిపోతుంది లోపలికి. థ్యాంక్ యూ. ఇంతకుముందు చపాతీ మాత్రమే తినేవాళ్ళలో చాలా మంది ఇప్పుడు జొన్న రొట్టెలు తినడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే జొన్నలు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అవగాహన పెరిగింది. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఈ జన్మలో మళ్ళీ రోటీ చేయకూడదు అనిపించింది. అంత వరస్ట్ ఎక్స్పీరియన్స్. చపాతీ చేసినంత ఈజీగా చేయడం. గోధుమల్లో అయితే జిగురు ఉంటుంది కాబట్టి ఎలా చేసినా రోటీ వచ్చేస్తుంది. జొన్న రొట్టె అలా కాదు, ముక్కలు అయిపోతుంది. సరిగ్గా రోల్ చేయడానికి అవ్వదు. లిటరల్లీ సరిగ్గా చేయడం రాకపోతే అట్ట ముక్కలా వస్తుంది. మా వారు ఫోర్స్ చేయడం వల్ల నేర్చుకున్నా. ఎందుకు ఈ వీడియో షేర్ చేస్తున్నానంటే, బాగా వచ్చిన వాళ్ళు చూపించడం వేరు. వాళ్ళు చేత్తోనే టకటకా చేసేస్తారు, కానీ మనకు రాదు అలాగా. రాని వాళ్ళు చేసి చూపిస్తేనే చూసే వాళ్ళకే వచ్చింది, మనకి ఎందుకు రాదు అనిపిస్తుంది. అవునా? నేను ఇక్కడ తీసుకుంటున్న జొన్న పిండి ఆడించిందండి, బయట కొన్నది కాదు. జొన్నలు కొని మిల్లు దగ్గర పట్టించింది. ఎంత జొన్న పిండి అయితే తీసుకుంటామో దానికి సేమ్ క్వాంటిటీ వాటర్ మరిగించి దాంట్లో జొన్న పిండిని అంతటినీ వేసి మూత పెట్టి వదిలేయాలి ఒక 10 నిమిషాలు. అదే పిండి ఉక్కబెట్టడం అంటారు కదా, అట్లాగా. ఇప్పుడు ఈ పిండిని అంతటినీ ఒక పళ్ళెంలోకి తీసుకొని కొద్దిగా వాటర్ కలుపుకుంటూ ముద్ద చేసుకోవాలి. ఎందుకు ఈ ప్రాసెస్ ఎట్లా చేశాను అంటే, పిండి ఉక్కబెట్టడం వల్ల జొన్న రొట్టెలు సాఫ్ట్గా వస్తాయి. రొట్టె చేసేటప్పుడు విరిగిపోకుండా ఉంటుంది. బయట చేసే వాళ్ళు అయితే చన్నీళ్ళతోనే కలిపేస్తారు, ఇలా వేడి నీళ్ళు కూడా యూజ్ చేయరు. ఎందుకంటే వాళ్ళు ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ఆ రోజే పిండి పట్టించుకుంటారట. ఆ రోజుకే సేల్ అయిపోతుంది వాళ్ళకి. పిండి నిల్వయ్యే కొద్దీ ఇలా కంపల్సరీ వేడి నీళ్ళతో కలుపుకోవాలి. కొంచెం డిన్నర్లోకనే వెజిటబుల్ సూప్ చేశాను. ఫస్ట్ ఇది ఇచ్చేస్తే కొంచెం ఆకలి తీరుతుంది. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే నా మిగిలిన వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు పిండి అంతటినీ కూడా కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా చేసుకుంటున్నాను. వాటర్ మరీ ఎక్కువ వేయకూడదండి, కొద్దిగానే వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి అంతటిని ఒకసారిగా కాకుండా ఇలా 3 పోర్షన్స్ కింద డివైడ్ చేశాను. ఒక్కొక్క పోర్షన్ని బాగా మెదుపుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. జొన్న పిండిలో అంత జిగురు ఉండదు కాబట్టి మనం ఎంత బాగా నలిపితే అంత బాగా వస్తాయి. చూడండి, కొద్దిగా వాటర్ తడుపుకుంటూ కలిపేస్తున్నాను. చాలా స్మూత్గా ఉండాలి పిండి. ఇక రోటీ చేయడం స్టార్ట్ చేసేస్తున్నాను. ఈ రోటీకి కొంచెం పిండి బాగా ఎక్కువ పడుతుందండి, సో పిండి ఎక్కువ ఉంచుకోండి పక్కన. రోటీ చేసేటప్పుడు మనకు తెలియకుండానే పిండి చుట్టుపక్కల బాగా ఎక్కువ పడిపోతుంది. అందుకే న్యూస్ పేపర్ వేసి చేస్తున్నాను కింద. బాగా వచ్చినట్లయితే చేత్తోనే చేసేస్తారు ఇలా తిప్పుతూ. నాకు అంత ప్రాక్టీస్ ఇంకా రాలేదండి, సో రోలింగ్ పిన్ యూస్ చేస్తున్నాను తిప్పుకుంటూ. అడుగును మాత్రం పిండి ఎక్కువ వేస్తే ఇలా రోల్ అవుతూ ఉంటుంది రోటీ చేసేటప్పుడు. నెక్స్ట్ రోటీ చేసేటప్పుడు కూడా పిండి ముద్దని బాగా మళ్ళీ వాటర్ తడుపుకుంటూ మెత్తగా పిసికిన తర్వాత అప్పుడు పిండి బాగా ఆడుతుంది. నెక్స్ట్ రోటీ చేసుకుంటున్నాను. రోలింగ్ పిన్తోనైనా సరే రోటీ చక్కగా వస్తుంది, అంచులు విరిగిపోకుండా. చపాతీ పీట మీద అడుగు వైపు పిండి ఎక్కువ వేసాం కదా, ఆ అడుగు భాగం పైకి వచ్చేటట్టు పెనం మీద వేసుకోవాలి. పైన పిండి ఎక్కువ ఉంటుంది కాబట్టి నీళ్లు జల్లుతారు, పిండంతా ఊడిపోకుండా ఉంటుంది పెనానికి. ఈ రోటీ చేసేటప్పుడు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ అక్కర్లేదండి, జస్ట్ ఇట్లాగే చేస్తారు. చూడండి, చక్కగా పొంగుతున్నాయి. అటు ఇటు కూడా తిప్పుకుంటూ చేసుకోవాలి. బయట చేసినట్టు అంత పర్ఫెక్ట్గా పెద్ద సైజులో రాకపోయినా చిన్నవి పొంగుతూ బాగానే వస్తున్నాయి. మా ఆయన సాటిస్ఫైడ్. ఇక జొన్న రొట్టెతో ఆరోగ్య ప్రయోజనాలు చూసుకున్నట్లయితే ఇందులో గ్లూటెన్ ఉండదు, సో గ్లూటెన్ ఎలర్జీ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి డైజెషన్కి మంచిది, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ని దూరం చేస్తుంది. అలాగే బరువు తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎక్కువగా ఉండటమే కాకుండా ఐరన్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, జింక్, విటమిన్ B3 ఉండటం వల్ల ఎముకలు బలపడతాయి. బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కూడా నియంత్రిస్తుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇక ఈ జొన్న రొట్టెలని రోజుకు 2 చొప్పున ప్రతిరోజు తీసుకున్నా ఎలాంటి సమస్యలు ఉండవు. ఇవి ఫాస్ట్‌గా డైజెస్ట్ అవ్వడంతో పాటు డైజెషన్ ప్రాబ్లమ్స్‌ని కూడా తగ్గిస్తాయి. అంతేకాకుండా అధిక బరువును కూడా అదుపులోకి తెస్తాయి. సో, ఇన్ని ప్రయోజనాలున్న మరి జొన్న రొట్టెలు చేసుకుంటారు కదూ! విసుగెత్తిపోయి మానేయకండి. చేయగా వచ్చేస్తాయి. రొట్టెలు చేయడమే కాదు, దాని వెనకాలున్న మెసప్ కూడా చూపిస్తున్నాను. ఎంత నీట్‌గా చేద్దామన్నా గట్టంతా చెండాలం అయింది. ఓకే అండి, మరి ఉంటాను. ఇదంతా క్లీన్ చేసుకోవాలి మరి.